హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికి. వెల్కమ్ బ్యాక్ టు ద ఎస్పీకే బిజినెస్. సో మనకైతే ఎర్లీ మార్నింగ్ 4 o'clock ఆన్లైన్ అయితే చేసుకున్నాము. సో మనకు ఏ కంపెనీలో పికప్ అయితే వచ్చింది, చిన్న ట్రిప్ పికప్కి అయితే వెళ్తున్నాము. మనము నైట్ ఇక్కడ మియాపూర్లోనే స్టే చేసినాము. సో లెట్స్ గో టు ద పికప్ పాయింట్. సో మనకు ఫస్ట్ రైడ్లో 113 వచ్చింది. మనకైతే కస్టమర్ 150 కొట్టిండు. సో మనకు 134 ఇస్తా అన్నాడు. ఏమి ఇస్తాడు, 110 120 ఇస్తాడు. చూద్దాం. ఫస్ట్ ట్రిప్ ఎర్లీ మార్నింగ్. $143 ఇచ్చింది గాయస్, 7 kilometers. సో మనకైతే 150 కొట్టిండు కస్టమరు. ఫస్ట్ ట్రిప్ తోటి స్టార్ట్ అయిపోయింది. సూపర్. ఈరోజు ఎక్కువ ట్రిప్పులు రావాలని అయితే కోరుకుంటున్నా. సో మనకు ఎయిర్పోర్ట్కి ఒక పికప్ వచ్చింది. ఎన్ని గంటలకు 5 AM కట పికప్. ఇక్కడనే పక్కనే మనకు 40 kilometers ఉంది. 720 రూపీస్ ఇస్తారట. తీసుకున్నా, మరి ఏం చేద్దాం. అప్పటి నుంచి ఒక్క పికప్ లేదు. సో లెట్స్ గో. సో ఫ్రెండ్స్, మనకైతే 897 వచ్చింది. యాక్చువల్ అయితే 964. ప్రమోషన్ 120 ఇచ్చిండు మనకి. డిపార్చర్లు అయితే దించేసిన. చూద్దాం మనకి ఏమన్నా ట్రిప్ ఇస్తాడా ఇయ్యడా చూద్దాం. సో ఈ రైలు అయితే మనకు 678 మనకైతే అప్డేట్ చేసిండు. మనము 39 kilometers అయితే రైడ్ చేసినాము. 39.1 kilometers రైడ్ చేసినాం. దీనిలో 50 రూపీస్ టోల్స్ ఎక్స్ట్రా. అది కాక మనకు 6678 అయితే మనకు వచ్చింది. యాక్చువల్లీ 700 అబోవ్ ఇస్తా అని చూపించింది కదా, చూసారు కదా మీరే. మనకైతే ఇది ఇప్పటివరకు సమాచారం. ఇంకా పికప్ అయితే రాలేదు. మనకు చూపిస్తుంది ఊబర్ గో 11 to 15 సెడాన్ 225 చూపిస్తుంది లైన్ అయితే. చూద్దాం. పడ్డా ఒకసారి చూసి జంప్ జిల్లాని అయితే. సో ఇక నేనైతే ఎయిర్పోర్ట్ నుంచి అయితే రిటర్న్ అయిపోయినా. ఎందుకంటే నాకు రిటర్న్ ట్రిప్ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే 11:15 చూపిస్తుంది నాకు, కానీ ట్రిప్ అయితే పడే అవకాశం అయితే లేదు. ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఇట్లనే చేసింది. ఎమ్మడే పడితే ఎమ్మడే పడాలి. లేదు అంటే మాత్రం గంటలు. సెడాన్ ఏమో ఏ కంపెనీలో సెడాన్ ఏమో 225 చూపించింది. ఊబర్ గోనేమో ఎంత చూపించింది మనకు, 10 to 15 చూపించింది. సరే 10 to 15 కదా, ఎమ్మడే పడుతుంది కదా అని వెయిటింగ్ చేద్దామని చేసినా అనుకో, బొక్క అయిపోతుంది. 3-4 గంటలు బొక్క అయిపోతుంది. కథం పండ పెడతాడు. ఇక 8 గంటల దాకా పడుకోబెడతాడు. అసలే ఇప్పుడు 5:45 అవుతుంది. బయటికి వెళ్తే ఏమన్నా పడే అవకాశం ఉంటుంది అని బయటికి అయితే వస్తున్నాయి. ఎందుకంటే మనకు ట్రిప్పులు కొట్టాలి మనం. నిన్ననే అసలు కొట్టలేకపోయినాం ట్రిప్పులు. నిన్న 13 trips కొట్టినాం. 70 trips 13 trips కొట్టినాం. యాక్చువల్ నా టార్గెట్ 15 అని పెట్టుకున్నా, కానీ కొట్టలేకపోయినా. నైట్ కొట్టేటోని, కానీ నైట్ ఇక అర్ధంతరంగా ఎందుకు ఆఫ్ చేయాల్సి వచ్చింది ఎర్నింగ్. అంటే ఇక నాకు డిస్టర్బ్ అయింది, మైండ్ డిస్టర్బ్ అయింది. నేనేం చేసిన అంటే ఇక లాస్ట్ ట్రిప్ నాంపల్లి పడ్డది. నాంపల్లి ట్రిప్ క్యాన్సిల్ అయిపోయేసరికి చిరాకు దొబ్బింది. ఇక నాకు చిరాకు దొబ్బేసరికి క్యాన్సిల్ చేసేసిన. సో మొత్తానికి అయితే శంషాబాద్ వస్తున్నా ఇప్పుడు. అక్కడి నుంచి ఏమన్నా ట్రిప్ పడితే మీకు అప్డేట్ ఇస్తా. వీడియోని అయితే లైక్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పేరు అయితే ప్రవీణ్. నేను హైదరాబాద్లో ఈ యొక్క ఆన్లైన్ ట్యాక్సీ బిజినెస్ అయితే చేస్తాను. సో మీరు నన్ను పర్సనల్గా కాంటాక్ట్ కావాలంటే ఇన్స్టాగ్రామ్ ఉంది కదా నాది, ఎస్పీకే ప్రాంక్స్ అని ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేసి నన్ను కాంటాక్ట్ కావచ్చు. సో ఎయిర్పోర్ట్ నుంచి అయితే మనము నార్సింగ్ వచ్చిన తర్వాత ఒక పికప్ వచ్చింది. అటెక్ సిటీ వెళ్ళాలట. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. సో ఈ రైడ్లో అయితే మనకు ఆన్లైన్ పేమెంట్ అయితే వచ్చేసింది. ఎంత ఇచ్చిండో చూద్దాము. సో 350 ఇస్తా అన్నాడు. 320 ఇస్తాడు మనకు అన్ని కట్టుగాను. ఇంక్రీజ్, మై గాడ్, ఇంక్రీజ్ చేసిండు. 354, నో ప్రాబ్లం. సో అది. సో మనకు యశోద్ హాస్పిటల్ సమాజ్ కూడా డ్రాప్ అయిపోయిన తర్వాత ఇంకా చిన్న పికప్ పడ్డది ఇక్కడ. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. లొకేషన్ కరెక్ట్ పెట్టినా అంటే కరెక్టే పెట్టినా అన్నాడు. మరి నాకు ముందు పాయింట్ చూపిస్తాను అని అంటే, లేదు బ్రదర్ ఇదే అని చెప్పిండు.
తీరా దగ్గర పోయేసరికి నువ్వు చెప్పింది కరెక్టే బ్రదర్, అది కాదని అన్నాడు. అట్లా పోతాడు మనోడు. సో ఇక గల్లీ స్టార్టింగ్లోనే దింపే బ్రదర్ వెళ్ళిపోతా అని బతలాడిండు. ఇది తీసుకొచ్చి ఇక ఇక్కడ దింపేసిన. సో మనమైతే ఇక్కడ కేబీఆర్ పార్క్ ఎల్వి ప్రసాద్ ఆపోజిట్ గల్లీలో ఉన్నాము. ఇప్పుడే డ్రాప్ అయిపోయింది. సీఎం కూడా ఇప్పుడే ఈ ఆపోజిట్ రోడ్లో వెళ్ళిపోయిండు. మార్నింగ్ 10:17 అవుతుంది కదా. సో మనకైతే 105 ఇచ్చిండు ఈ రైడ్లో. ఇంకా రైడ్ అయితే రాలే. వచ్చింది కానీ ఒకటి 5 కిలోమీటర్స్ రేడియేషన్స్ పికప్ వెళ్ళాలట. డ్రాప్ వచ్చేసి చార్మినార్ అట. మనకు అది గిట్టదని చెప్పి తీసుకోలేదు. సో మనకైతే ఒక పికప్ వచ్చింది. ఎక్కడ అంటే జిఆర్టీ జ్యువెలర్స్ నుంచి అయితే వచ్చింది. సో మనమైతే గో టు పికప్ కొడదాము. ఎట్లా చూపిస్తుందో లోపల వెనకాల చూపిస్తుంది. జిఆర్టీ వెనకాల గల్లీ నుంచి. ఇది ఏఓసి సెంటర్ సికింద్రాబాద్ వెళ్ళాలట. సో పికప్ అయితే తీసుకున్నాము. మనకు బి కంపెనీ నుంచి పికప్ అయితే వచ్చింది. లెట్స్ గో. ఇది ఓల్డ్ సీఎం క్యాంప్ ఆఫీస్ కు దారి ఇట్లుంటది. లోపలికి పోయేది. అక్కడ పోలీసులు ఉన్నారు. సో ఇప్పుడైతే క్లోజ్ చేశారు. మనల్ని అయితే పోయారు. మనకి ఇక్కడ నుంచి పికప్ వచ్చింది లోపలి నుంచి. సో మనకైతే ఈ బి కంపెనీలో 282 వచ్చింది. మేడంకి ఫ్లవర్ తీసుకుంటా కొంచెం ఆప్ అంటే ఆపినందుకు 350 కొట్టింది. సో మనకు ఇంకో రైడ్ కూడా వచ్చింది. సో ఇక్కడనే ఎక్కడ ఫ్లైఓవర్ దాటి వెళ్ళాలి కదా. ఓకే, లెట్స్ గో టు ద పికప్ పాయింట్. 6 కిలోమీటర్సా? అమ్మో, ఏందబ్బా 6 కిలోమీటర్స్ ఏందబ్బా. ఇట్లా పోవచ్చు కదా. ఏమో చూపిస్తుంది. మనం అయితే ట్రై చేద్దాం. లెట్స్ గో. సో మనకైతే ఈ రైడ్లో 331 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది బి కంపెనీలో. సో నెక్స్ట్ ఇంకా రైడ్ అయితే రాలేదు. చూద్దాం. మనోడు కస్టమర్ మంచిగా మాట్లాడిండు. స్టాక్స్ గురించి చెప్పిండు. అట్లా ఫ్రీగా మాట్లాడుకుంటూ వచ్చినాము. హాస్పిటల్ లోపల దించిన. చూడు ఎంత ట్రాఫిక్ ఉందో. సో మనకైతే ఈ రైడ్లో ఏఎన్ఐ కంపెనీలో 289 వచ్చింది. చాలా లాస్ట్లో వచ్చిన. ఇక మరి తప్పని పరిస్థితులలో రావాల్సి వచ్చింది. సో మనకైతే రిజర్వేషన్ వచ్చింది. ఎక్కడికి మహేష్ నగర్ అబిట్ సెట్ 23 కిలోమీటర్స్ 479. ఎక్కడి నుంచి మియాపూర్ నుంచి ఎప్పుడు 3 PM-కి. సో మనకి రైడ్లో ఎంత ఇచ్చిండో చూద్దాం. చూడండి 242 ఇచ్చిండు ఈ రైడ్లో మనకైతే. 242 ఇచ్చిండు. 289 క్యాష్ కదా. 16.6 కిలోమీటర్స్ వచ్చినాము. సో ప్రీమియం 56 రూపీస్ ఇస్తా అన్నాడు. సో మనకైతే పికప్ వచ్చింది ఒకటి. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఇక్కడ పక్క నుంచి వచ్చింది. పక్క నుంచి 1.1 చూపించిందని ఇక్కడ దాటేసి వచ్చినామని దాటేయలేదు. ఓకే, లెట్స్ గో. సో మనమైతే ఏజీ హాస్పిటల్లో డ్రాప్ చేసినాము. 214 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది మనకు. ఈ రైల్లో 160 ఏమో ఇస్తా అన్నాడు మనకు. 22 మినిట్స్ ఏమో పట్టింది. సో చూద్దాము. ఏజీ హాస్పిటల్లో డ్రాప్ అయితే చేసినాము. మనకు ఎంత ఇస్తా అన్నాడు. అప్డేటింగ్ ఎర్నింగ్ అయితే పడుతుంది. చూద్దాం. ఫుల్ ట్రాఫిక్. బయటనే దించుతా అంటే 152 ఇచ్చిండు గైస్ మనకు. 6.4 కిలోమీటర్స్ 16 మినిట్స్లో వచ్చేసినాం. మనకు 20 మినిట్స్ అని చూపించింది కానీ తొందరనే వచ్చినాము. అట్లా చూపిస్తాను కానీ మనకు చాలా టైం అయితే పట్టింది. ఓకే, ఎనీవే డ్రాప్ అయితే అయిపోయింది. టైం అయితే 2:05 అవుతుంది. 438 కిలోమీటర్స్ ఇప్పటివరకు అయితే. నిన్న ఈరోజు కలిపి తిరిగింది. ఈరోజు వీడియోలోనే ఫ్యూయల్ అప్డేట్ ఇస్తాను. నిన్న ఇవాళ ఎంత ఖర్చు అయింది అనేది. ఇప్పుడైతే లంచ్ చేద్దాం. సో మనకైతే ఒక పికప్ వచ్చింది. 520 ఇస్తాడట. రహేజా మైండ్ స్పేస్ ఐటీ పార్క్ నుంచి వచ్చింది. చూద్దాం ఎక్కడ మనకు ఎక్కడంటే ఎయిర్పోర్ట్కి వచ్చింది. 32 కిలోమీటర్స్ 520 ఇస్తా అన్నాడు. సో 450 ఇస్తాడు కాబట్టి మనం అడిగి పోయినాక 450 ఇస్తాడు. 450 ఇస్తాడు. సో మనకైతే 751 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. సో మనకు ఆవాస తీసుకుపోయిండు. మళ్ళీ అక్కడ నుంచి మైండ్ స్పేస్ నుంచి ఆవాస తీసుకెళ్ళిండు. సో తీసుకెళ్తే నేను డెస్టినేషన్ చేంజ్ చేయాలి. ఆయనకు చేంజ్ చేయరాలేదు. మనకు గోలో పడ్డది. మళ్ళీ ఇమ్మీడియట్లీ చేంజ్ చేయరాకపోతే ఇక నేను సరే ఒక 50 రూపీస్ ఎక్స్ట్రా ఇవ్వండి అని అన్న. సో మనకైతే 800 ఇచ్చిండు బిల్లు. సో చూడండి 490 వచ్చింది. ఇంక్రీజ్ అట. ఇంక్రీజ్ ఏం చేసిండు తొక్కల ఇంక్రీజ్. సో మనకు ఈ రైడ్లో ఎయిర్పోర్ట్ నుంచి మనకు బొల్లారం అయితే వచ్చినాము గైస్.
1508 అయితే వచ్చింది మనకు క్యాష్ కలెక్టర్కి. మనకి 1600 చూపించిందట. సో మనకైతే అంత వచ్చింది. ఎంత ఇచ్చిండో చూద్దాం. మాదల్స్ కొండాపూర్ నుంచి ఎక్కడికి కాచుకూడ ఎందుకురా బాబు ఈ ట్రిప్పులు ఇస్తావు. సో మనకైతే 1055 అయితే ఇచ్చిండు. 450 రూపాయలు దాకా దొబ్బేసిండు. నేను ఆడికి ఎక్స్పెక్ట్ చేసిన దొబ్బుతాడని. మళ్ళీ దీంట్లో ఎంత దొబ్బుతాడో 55లా చూడాలి. ఆగో మళ్ళీ 5 రూపాయలు దొబ్బిట్టు ట్యాక్సెస్. సో ఇది ఇప్పటివరకు అయితే. సో ఇది మనం ఇప్పటికి 534 కిలోమీటర్లు. యాక్చువల్ లోకల్ నుంచి వచ్చినాము. మనోడు రింగ్ రోడ్ నుంచి పోదామని అన్న. మ్యాప్ రింగ్ రోడ్ నుంచే చూపించింది నాకు. సో బట్ మనోడు ఏమన్నాడంటే లోకల్ నుంచి పోదాం అన్నాడు. రింగ్ రోడ్ నుంచి గంట 10 నిమిషాలు చూపించింది. రింగ్ రోడ్ లోపల నుంచి 2 గంటలు చూపించింది. ఇక టోల్ ఛార్జెస్ అని అంటే ఇంక్లూడ్ అవుతాయి అని అన్న. 1600 చూపించిందట, 1500 ఇచ్చిండు. టోల్ ఛార్జెస్ 120 రూపాయలు దాకా వస్తాయి. సో ఇక్కడ విషయం ఏంటంటే అక్కడ బయట నుంచి 86 కిలోమీటర్లు, లోకల్ నుంచి అయితే 55 కిలోమీటర్లలో వచ్చేసినాం. 55 కిలోమీటర్లలో వచ్చేసినాం ఏది లొకేషన్కు. సో 100 రూపీసే డిస్కౌంట్ చేసిండు. సో దీన్ని బట్టి ఏంటంటే ఊబర్ గోలా మనకు పీక్స్ ఉంటే తప్ప లోకల్ నుంచి రావడం బెటర్ నన్ను అడిగితే. 40 నిమిషాలు వేస్ట్ అయింది. మరి తప్పితే ఏం చేస్తాం మరి. ఇప్పుడు బండి కిలోమీటర్ రీడింగ్ ఎక్కువ అయిపోతుంది కదా. 55కు 87కు చాలా డిఫరెన్స్ ఉంది కదా. సో అట్లానే ఇక నేనైతే లోకల్ నుంచే కొట్టాను. మనోడు కూడా లోకల్ నుంచే తీసుకుపోవాలని అన్నాడు. ఇక మనోడికి 100 రూపాయలు సేఫ్. కానీ అట్లయితే మాత్రం మనకి ఎంత లేదన్నా 1200 1300 రావాలి. మనకి ఇయ్యడు, ఇదే అమౌంట్ ఇస్తాడు. కాకపోతే ఇంకొక 50 రూపాయలు ఎక్కిస్తాడు అంతే, అంతకు మించి ఎక్కియాడు. సో ఇది మొత్తానికైతే సమాచారం, ఈ బుకింగ్ యొక్క సమాచారము. నెక్స్ట్ బుకింగ్ అయితే రాలేదు, చూద్దాం. మనము ఇక ఏ కంపెనీలో సమాచారం అది. బి కంపెనీ కూడా ఆన్లైన్ పెట్టుకుందాం. ఈ కంపెనీ నుంచి కూడా ఏమైనా పడితే పడవచ్చు. టైం అయితే 6:36 అవుతుంది. ఒక పఫ్ టీ అయితే తాగుదాము. ఇక్కడెక్కడ ఉంది చాయ్ బండి? మెయిన్ రోడ్కి వెళ్ళాలి. ఓ ఎక్కడికి? కంపల్లట. ఏం తిరిగి షార్ట్ ట్రిప్ బాగా ఒక్క లాంగ్ ట్రిప్ వేయాలి గట్టిగా. షార్ట్ ట్రిప్ తీసుకోవద్దు, వేస్ట్ షార్ట్ ట్రిప్ తీసుకుంటాం. సో మనకైతే ఈ రైడ్లో 191 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. మనకు 220 ఇచ్చారు. అంటే లొకేషన్ వేరే చేంజ్ అయింది కాబట్టి, వేరే ఒక దగ్గర పెట్టి ఒక దగ్గర తీసుకొని వచ్చారు కాబట్టి మనకు ఇది కంపెనీ బిలో వచ్చినాం అన్నట్టు. మనకు బి కంపెనీలో ఒక పికప్ అయితే వచ్చింది. వెనకకి వెళ్ళాలి. సో లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఓ మై గాడ్, ఇట్లా తిరిగి వెళ్ళాలి. బోయి కూడా వెళ్ళాలట. లెట్స్ గో. సో మనకైతే రైడ్ సికింద్రాబాద్ స్టేషన్లో అయితే డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది. 242 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. సో మనకు ఇంకా రైడ్ అయితే ఏం రాలేదు, చూద్దాం ఏమన్నా వస్తుందా రాదా అనేది. సో ఇప్పటివరకు అయితే 557 కిలోమీటర్ తిరిగింది బండి. లాస్ట్ 2 పుల్లలే ఉందిగా. నాకు తెలిసి 3000 పైన అయినాలే అనుకుంటాను. చూద్దాం. సో ఫ్యూయల్ అప్డేట్ ఇచ్చేసి వీడియో ఇంతటితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. లెట్స్ గో. సో మనకైతే ఇక ఇంటికి పోదాం అని వస్తుంటే ఒక రైడ్ అయితే వచ్చింది మన ఇంటికి దగ్గరలోనే. 220 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది మనకు. సో ఇప్పటివరకు అయితే 569, ఇక 570 వేసుకోండి బంకు పోయేసరికి. 570 కిలోమీటర్స్ అయితే నిన్న ఇవాళ తిరిగినాము. సో మీకైతే అప్డేట్ ఇస్తా.
ఆటో స్టాప్ ఆపేసి. ఆటో స్టాప్ అంటే కరెక్ట్గా ఉంటుంది. ఎందు గురించి అంటే నొరగ ఎక్కువగా ఉంటుంది కదా. ఆపేసి ఇక 50 కొట్టు. 50 అవుతుందా? 50 కొట్టు ఆపేసి. ఆటో స్టాప్ మెయింటైన్ చేద్దాం, మళ్ళీ ఫుల్ అయింది అనుకో. సో చూసారు కదా, మనకు మొత్తము 2950 రూపాయలు అయితే మనకు బిల్ అయితే అయింది. 2950 రూపాయలు మనకు కొట్టించుకున్నాం. స్పెట్స్ ఎందుకు పెట్టుకున్నా అంటే లైటింగ్ అంతా కళ్ళకు కొడుతుంది, సో అందుకనే తీసేసిన బెటరే ఉంది. సో నో ప్రాబ్లం. ఓకే, మనం 2 days మనము కష్టపడితే సో 50 రూపాయలతో అయింది, కానీ 3000 రూపీస్ అయితే మనకు సో ఫ్యూయల్ అనేది కన్జంప్షన్ అయింది. సో 3000 రూపీస్ ఫ్యూయల్ కన్జంప్షన్ అయితే మనకు ఎర్నింగ్ ఎంత వచ్చి ఉంటుందో కొంతమంది ఎక్స్పర్ట్స్ ఊహించగలరు, తెలుసు నాకు. సో కాబట్టి 2 days ఎంత కష్టపడ్డా అంటే ఎవ్రీ డే మార్నింగ్ 5, ఈరోజు మార్నింగ్ 4 o'clock ఆన్లైన్ పెట్టుకుంటే తర్వాత ఒక 1 hour ఏమో పడుకున్నాం పొద్దున్నే. ఎయిర్పోర్ట్ ట్రిప్ అయిపోయిన తర్వాత శంషాబాద్ వచ్చి 1 hour పడుకున్నాం అంతే. సో మళ్ళీ ఇప్పుడు ఎంత అవుతుంది, 9:30 అవుతుంది. 9:30కి సో ఇంటికి వెళ్తున్నా. నిన్న సేమ్ టైం, నిన్న ఇంతే. సో అంటే ఎగ్జాక్ట్గా ఎన్ని గంటలు, 5 to 4 5 to 5 12 ప్లస్ ఈ యొక్క 4 12 + 4 16. నిన్న 16 hours, ఇవాళ 17 hours. 16 hours 17 hours డ్యూటీ చేస్తే 16 hours 17 hours డ్యూటీ చేస్తే వర్కౌట్ అయింది నాకు. అంత కాన్సన్ట్రేషన్గా చేస్తేనే అయింది. ఇక కొంతమంది డ్రైవర్ సోదరులు ఉంటారు 10 hours 12 hours చేసుకునేటోళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఆరోగ్య పరిస్థితి రీత్యా సో మనం ఏం చేయలేము మనం దానికి. ఎందుకంటే వాళ్ళ ఆరోగ్య సిచ్యువేషన్ సెట్ కాదు దానికి. ఎందుకంటే ఎక్కువసేపు కూర్చోలేరు. ఎందుకంటే కొంతమందికి బ్యాక్ పెయిన్ ఉంటుంది, కొంతమందికి కాళ్ళు బాగా నొయ్యడం ఉంటుంది. సో ఇంకా సంథింగ్ ఇష్యూస్ ఉంటాయి చాలామందికి. సో కాబట్టి వాళ్ళు ఎక్కువసేపు కూర్చోలేరు. ఎందుకంటే ఇంకో కొంతమంది కారు పని చేయదు. 10 గంటలు 12 గంటలకు ఎక్కువ వర్క్ చేస్తే కారు ట్రబుల్ ఇస్తుంటా ఉంటుంది. సో కాబట్టి ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయి. ఏది కారు ట్రబుల్ అంటే కొన్ని సంవత్సరాల తర్వాత అనుకో. కొత్త కారు అయితేనో నో ప్రాబ్లం, సెకండ్ హ్యాండ్ కారు అయితేనో 1 సంవత్సరం 6 నెలల తర్వాత అది కూడా షురూ చేస్తుంది. సో ఇక్కడ బేసిక్గా నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఇంత స్ట్రగుల్ ఉంటుంది అన్నట్టు, ఇంత వేదన ఉంటుంది, ఇంత స్ట్రగుల్ ఉంటుంది, ఇంత పేషెన్సీ అంటే డెత్ లెవెల్ ఉండాలి పేషెన్సీ. నార్మల్ పేషెన్సీ ఉంటే నేను మామూలుగా నాకు అలవాటులో ఇదొక ఒక విద్య, ఇదొకటి అబ్బిన విద్య అంటారు దీన్ని. సో లాస్ట్ 7 years నుంచి కంటిన్యూగా చేస్తున్నా. సో మనోడు ఇలా ఒక డ్రైవర్ మనకు ఎయిర్పోర్ట్లో కలిసిండు. సో మనోడు అన్న సైన్స్ బాగున్నారా అన్న అని చెప్పి మనల్ని విష్ చేయడం జరిగింది. సో నేను గిట్ల సైన్స్ అన్న మీరు మీ కామెంట్ పెట్టినా, మీ కామెంట్కి నాకు రిప్లై ఇచ్చారు అని చెప్పి అతను ఒక ఆనందాన్ని వ్యక్తం చేసిండు. అతను కొంచెం పర్సనల్గా కూడా నాతో మాట్లాడిండు. సో అతనికి నేను చెప్పింది అర్థమైంది, అతను కూడా ఓకే దానికి అగ్రీ అయిపోయింది. సో ఇప్పుడు విషయం ఏంటంటే అక్కడ అంత లోతైన జ్ఞానము ఉండాలి. లోతైన జ్ఞానం లేని వాళ్ళ కోసమే ఇప్పుడు నేను ఈ విధంగా నేను ఫైనల్ అవుట్పుట్ ఇవ్వకుండా ఆగుతున్నా, ఇవ్వకుండా దాన్ని కట్ చేస్తున్నా. ప్రతి ఒక్కటి నేను చేస్తున్నా, చెప్పకుండా ఏది చేయట్లేదు. సో మీకు ఫైనల్ అవుట్పుట్ ఇస్తలేదని నాకు తెలుసు. నా వీడియోస్ చూడట్లేరని నాకు అర్థమైపోయింది. చాలా వరకు వ్యూస్ చాలా తగ్గిపోయినాయి. ఫైనల్ అవుట్పుట్ ఇస్తా, బట్ నాకు బ్యాడ్ నేమ్ తీసుకొస్తున్నారు. ఫైనల్ అవుట్పుట్ ఇచ్చినందుకు నాకు బ్యాడ్ నేమ్ ఎవరు తెస్తున్నారంటే మన డ్రైవర్ సహోదరులే తెస్తున్నారు. మీరు అట్లా చేయడం, మీరు ఇట్లా చేయడం, మీరు అట్లా చేయడము, సైన్స్ అని చెప్పి ఒక్కొక్కరు వాళ్ళ యొక్క సిచ్యువేషన్స్ బట్టి అట్లా తీసుకొస్తున్నారు. బట్
వాళ్ళకు కొంచెం కూడా ఇంగిత జ్ఞానం అనేది లేదు, అది నాకు తెలుసు. బట్ అలాంటి వాళ్ళను దృష్టిలో పెట్టుకొని మనం ఆగడం కరెక్ట్ కాదు. బేసిక్ నాలెడ్జ్ దీని గురించి ఒక అలాంటి వాళ్ళ కొరకు అలాంటి ఆలోచన సరళి ఉన్న వాళ్ళ గురించి కూడా మంచి మంచి వీడియోస్ తీస్తాను నేను. మంచి మంచి కంటెంట్ను వాళ్ళ ముందుకు, మీ ముందుకు కూడా తీసుకొస్తాను. ఎందుకంటే మీ మధ్యలో కూడా కొన్ని అవంతరాలు, కొన్ని ఏమన్నా అలాంటి డౌట్స్, దానికి సంబంధించిన డౌట్స్ ఏమన్నా ఉంటే సో క్లియర్ అవుతాయి. కాబట్టి దాని గురించి నేను రాబోయే వీడియోలలో ఖచ్చితంగా నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. సో ఇప్పుడు మన డ్రైవర్ వ్యవస్థ మీద సొసైటీ ఏ విధంగా కన్నేస్తుంది, సొసైటీ ఏ విధంగా చిన్న చూపు చూస్తుంది అని అంటే అసలు దారుణమైన పరిస్థితి. ఎందుకో మరి ఏందో తెలియదు కానీ ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల ఎవరైతే కొంతమంది ఉన్నారు సో అలాంటి వాళ్ళ డ్రైవర్ వ్యవస్థకు అంత చెడ్డ పేరు వస్తుంది. మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు, మిడిల్ ఏజ్ ఉన్నారు. బట్ పబ్లిక్ చెప్పేది ఒకటే ఏంటంటే ఈ ఫీల్డ్లో లేని వాళ్ళు కూడా కొంతమంది కన్సిస్టెన్సీగా నా వీడియోలు చూసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం నేను చెప్తున్నా. ఏంది అంటే బ్రదర్, సో ఇక్కడ సిచ్యువేషను అందరు పీపుల్స్ అలాంటి బ్యాడ్ డ్రైవర్స్ ఎవరు ఉండరు, అందరూ మంచి వాళ్ళు ఎవరు ఉండరు. ఓ మూడు వర్గాలకు చెందిన వాళ్ళు ఉంటారు. పూర్తిగా బ్యాడ్ వాళ్ళు ఉంటారు, మంచి డ్రైవర్స్ ఉంటారు, మంచి రెస్పాన్సిబిలిటీ సొసైటీలో ఉండి చేసుకోవాలి అనుకునే డ్రైవర్స్ ఉంటారు. ఇంకొంతమంది అటు ఏమంటారు దాన్ని, అటు సిచ్యువేషన్ అటు వెళ్ళాలనుకున్నప్పుడు అటు కాలేస్తారు, ఇటు సిచ్యువేషన్స్ ఇటు డిమాండ్ చేసినప్పుడు ఇటు కాలేస్తారు, ఎటు డిమాండ్ చేస్తే అటు కాలేస్తారు అన్నట్టు. మంచికి మంచి ఉంటారు, చెడుకి చెడు ఉంటారు. సో ఈ వర్గాల ప్రజలు డ్రైవర్ సోదరుల వల్ల సాధ్యమైనంత వరకు పీపుల్స్కు అర్థమైంది ఏంటంటే డ్రైవర్ అంటే ఇది. కానీ ఇప్పుడు అట్లా లేరు బ్రదర్, చెప్పేది ఒకటే, ఇప్పుడు అలా లేరు. వాళ్ళు ఎవరో ఇప్పుడు చాలా చిన్న స్థాయికి 10%కి వెళ్ళిపోయింది ఆ వ్యవస్థ అంతా. సో ఇప్పుడు అంతా ఒక డిగ్నిటీ ఆఫ్ లేబర్గా చేసుకుంటుంది డ్రైవర్ వ్యవస్థ. మంచిగా చేసుకుంటుంది, ఒక ప్రొఫెషన్గా మంచిగా చేసుకుంటే మనం ఒక రెస్పెక్టఫుల్గా సొసైటీలో చూడాలి మమ్మల్ని కూడా అనే విధానంలోకి వెళ్ళిపోతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరైతే ప్రవర్తించండి డ్రైవర్ల పట్ల. సో కాబట్టి నేను కోరుకునేది ఒకటే, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. కొంతమంది ఉంటారు మనోళ్ళు, కస్టమర్లను ఉచ్చబోయించేటోళ్ళు కూడా ఉంటారు డ్రైవర్స్, లేదంటలే ఉంటారు. అలాంటి సిచ్యువేషన్స్ నాకు తెలుసు. కొంతమంది గడగడ ఉనుక్కుంటూ కూర్చుంటారు కస్టమర్లు, తెలుసు నాకు తెలుసు, తెలియదనేం కాదు. బట్ అలాంటి సిచ్యువేషన్ ఎదురైనప్పుడు ఎట్లుండాలి మనము అనే దాని గురించి సో మనము కొంచెము ఏం చేయాలంటే, ప్రతి ఒక్కరు అలాంటి వాళ్ళే ఉంటారు, ప్రతి ఒక్కరు ఇలాంటి వాళ్ళే ఉంటారని కాదు సమస్య. మనము గుడ్ టాక్, మనం ఎట్లా స్టార్ట్ అవుతామో ఎదుటి వ్యక్తి అట్లా స్టార్ట్ అవుతాడు, మనం ఎట్లా ఎండ్ అవుతామో ఎదుటి వ్యక్తి అట్లా ఎండ్ అవుతాడు. గుర్తుపెట్టుకోండి. ఇక మనం స్టార్ట్ అయిన విధానంలో కొంచెం చేంజెస్ ఉన్నాయనుకో, వాని విధానంలో కూడా చేంజెస్ డెఫినెట్గా ఉంటాయి. మనం పలకరించిన విధానంలో చేంజెస్ ఉన్నాయనుకో, వాని విధానంలో కూడా పలకరించే విధానం, రెస్పాన్స్ ఇచ్చే విధానంలో కూడా చేంజెస్ డెఫినెట్గా ఉంటాయి. ఎందుకంటే బ్రదర్ మనము సో మానవ జాతిగా మానవ లోకంలో ఉంటున్నాం కదా, డెఫినెట్గా వేరియేషన్స్ అని ఉంటుంది. సో ఒకడు హుందాగా ఎక్కి కూర్చుంటాడు, బాబు పోనీ, ఆయన సొంత కారు అయినట్టు, ఆయన సొంత కారు ఉన్నట్టు, లేకపోతే వీడు ఒక డ్రైవర్గా మాత్రం ఆఫ్టర్ ఆల్ ఒక డ్రైవరే. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఒక కస్టమర్ని పికప్ చేసుకున్నాం, వైఫ్ అండ్ హస్బెండ్. ఆయన చాలా పాష్, ఎట్లా మాట్లాడతారంటే ఆయన కొంచెము ఎట్లా అంటే ఈ చిన్న జాబ్స్, అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే సెక్యూరిటీ జాబ్ చేసే వాళ్ళ మీద చాలా చులకన చూపు అనేది బాగుంటుంది. ఎందుకంటే నేను రామ్నగర్ గుండ్లో పికప్ చేసుకొని మియాపూర్లో డ్రాప్ చేసిన, బాగా గుర్తుంది ఇది. ఇలాంటి సంఘటనలు చాలా ఇక్కడ ఫీడ్ అయిపోతాయి. ఏంటంటే వెళ్ళిన అక్కడ అసలు సొసైటీ లేదు, సరిగా చుట్టూ ప్రారీ కూడా లేదు, అంత సెక్యూరిటీగా కూడా ఎక్కడ అనిపించలే నాకు. సో అక్కడ సిచ్యువేషన్, అక్కడ ఒక సెక్యూరిటీ కూర్చొని ఉన్నాడు.
కూర్చొని ఉంటే నేను వెళ్తుంటే కూర్చొని ఉన్నాడు. ఆయన ఏం రెస్పాన్సిబుల్గా లేడు. ఆయన లేచి అడగడమా సంథింగ్ ఏదైనా చేయడమా అనేది లేదు. సో ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే, ఇక్కడ నేను చెప్పేది ఏంది అంటే, అక్కడ సెక్యూరిటీని ఎంత చులకన చూపు చేసి మాట్లాడినంటే ఆయన ఆయన అంతే, వాడు మారడు, వాని బతుకు మారదు, వాని జీతం కూడా మారదు, వాడు అంతే ఉంటాడు. ఎందుకు సార్, ఎందుకు అట్లా మాట్లాడాలి? ఎందుకు? ఈ వీడియో రూపంలో ఆ సార్ను క్వశ్చన్ వేస్తున్నా. ఆయనకి ఎన్నో లక్షల జీతం రావచ్చు, బట్ ఆయనకు వచ్చే జీతమే ఆయనకు ఒక లక్షగా మార్చుకొని ఉంటాడు. ఆయన జీతం తగ్గట్టు ఆయన వర్క్ చేస్తాడు. ఆయన జీతానికి మించి వర్క్ చేయాలి. ఈ వర్క్ చేసుకునేటోళ్ళకు ఇట్లనే ఉంటుంది, ఒక సైకో విధంగా ప్రవర్తిస్తారు. జీతానికి మించి పని చేయాలన్న విధానంలో జీతాలు పెట్టుకున్న వాళ్ళు కొంతమంది అట్లా ప్రవర్తిస్తుంటారు. బట్ వాళ్ళకు అంతేవరకే మాత్రమే, లిమిట్లో మాత్రమే ఉండగలుగుతారు. ఎందుకంటే ఆ లిమిట్ మించి చెయ్యరు కూడా. ఎందుకు చేస్తారు? నాకేమిస్తాడు, నాకు ఏమన్నా ఎక్స్ట్రా ఇస్తాడా పైసలు? డెఫినెట్గా క్వశ్చన్ వేస్తాడు. అంత తక్కువ చూసి వాడు మారడు, వాడితో పట్టించలేవు, నువ్వు బోని అంటాడు. సెక్యూరిటీ అన్నప్పుడు అక్కడ చెకింగ్ ఉంటుంది, అడుగుతారు ఏ ఫ్లాట్ ఏమి అడుగుతారు కదా సార్ అని, అట్లనే ఆపిన అంటే లేదు వాడు వేస్ట్ అని ఒక 2-3 బండ బూతులు కూడా తిట్టిండు. అవి ఇక మనము సోషల్ మీడియాలో మాట్లాడకూడదు అలాంటివి. సో అంత చులకన చూపు ఉంటుంది సో కొంతమందికి. ఎందుకో మరి అర్థం కాదు. వాళ్ళకు అహంకారం, గర్వము, వాళ్ళ నడినెత్తిన యాలాడి ఏమంటారు, వాళ్ళ నడినెత్తిన ఉండి ఊపుతుంటుంది అన్నట్టు వాళ్ళని. సో ఎనీవే, మనకైతే వాళ్ళ గురించి అవసరం లేదు. ఇక కొంతమంది వాళ్ళు నోరు తెరిస్తే బూతులే ఉంటాయి. అలాంటి వాళ్ళు కూడా, బ్రదర్ నేను ఒకటే చెప్తున్నా, మనం మంచిగా ఉందాం, మంచిగా మాట్లాడుకుందాం, సదుద్దేశంతో మనం వెళ్దాం. కస్టమర్లతోటి మనం మంచిగా ప్రవర్తిస్తాం, వాళ్ళు మంచిగా మనల్ని ప్రవర్తిస్తారు. వాళ్ళు కొంచెం తేడాగా ప్రవర్తించి తేడాగా మాట్లాడితే మనం సైలెంట్ అవుతాం. ఒక్క మాట కూడా మనం రిప్లై ఇవ్వకూడదు, ఒక్క మాట కూడా మనం మాట్లాడకూడదు, సైలెంట్గా ఉండాలి. జస్ట్ ఎంతసేపు 20 minutes, మన దారి వాంది, మన దారి మనది, ఎవరి దారి వాళ్ళది. జస్ట్ 20-25 minutes, మహా అయితే 40 minutes, ఇంకా మహా అయితే 1 hour. అంతకు మించి ఎక్కువైతే ఉండడు. అంత ఓపిక లేకుండా మాట్లాడాడు, అంత ఎక్కువ జర్నీ చేయడు. ఇది మాత్రం వాస్తవం. 1 గంటన్నర జర్నీ చేస్తానంటే చాలా పేషెన్సీ ఉండాలి వాళ్ళ దగ్గర, చాలా పేషెన్సీ కూడా ఉంటుంది. చాలా మంది ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటారు, సినిమానో లేకపోతే ఏదో టైం పడుతుందని ఏదో ఒకటి చూసుకుంటా వెళ్ళిపోతారు. సో కాబట్టి మనము సదుద్దేశంతో మనమైతే ముందుకు సాగాలనే ఉద్దేశంతో నేను ఇదంతా మీకు చెప్పిన. డ్రైవర్లంగా మనం రెస్పెక్ట్గా బతుకుదాం, ఇతరులకు రెస్పెక్ట్ ఇద్దాం, ఇతరుల నుంచి మనం రెస్పెక్ట్ కోరుకుందాం. ఓకేనా? ఆ వీడియో చూస్తున్న డ్రైవర్లు ఎవరైతే ఉంటారో, కస్టమర్లు ఎవరైతే ఉంటారో, వాళ్ళందరికీ ఇరు వర్గాలుగా నేనైతే ఒకటే చెప్తున్నా, గివ్ రెస్పెక్ట్ ఇవ్వండి, టేక్ రెస్పెక్ట్. అన్న ఎందుకన్నా దీని గురించి బాగా ఏదో టాపిక్ లేచి చెప్తాను అన్న ఒకడు క్వశ్చన్ చేసేటోడు ఉంటాడు. ఎవడో కాదు, మా డ్రైవర్లలోనే ఒకడు ఉంటాడు, నీకు ఏదైనా జరిగిందా అన్న అంటాడు. సొసైటీలో ఎన్ని చూస్తలేము. మా దోస్తుగాడే ఫోన్ చేసి వాడు అన్నాడు, అరే ఈ అమ్మ ఇంద్రాబాయ్ ఎంత చులకనగా చూస్తారు, ఇంత చిన్న చూపారా, ఇంత వన్ సొమ్మేమన్నా తింటాను. ఇక వాన్ భాషలో, వాన్ వే ఆఫ్ లాంగ్వేజ్లో వాడు చెప్పిండు. దాని గురించి ఎక్కడ కానీ ఎవరిని కించపరిచే విధంగా, ఎవరిని తక్కువ చేసి మాట్లాడే విధంగా మనం మాట్లాడకూడదు. ఎందుకంటే మనం మానవ సమాజంలో ఉన్నాం బ్రదర్. మనం ఒక జంతువులం కాదు. జంతువులను చూసినట్టు, జంతువులతో మాట్లాడినట్టు అట్లా మాట్లాడడం దట్ ఈస్ నాట్ కరెక్ట్, దట్ ఈస్ నాట్ ఫెయిర్. ఓకేనా? మనం ఎంత నిజాయితీగా ఉంటామో ఆ నిజాయితీ మనల్ని కాపాడుతుంది, డెఫరెంట్గా కాపాడుతుంది. ఇది మాత్రం నా లైఫ్ ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా. నిజాయితీగా మనం ఎక్కడైతే ఎవరికి హాని చేయకుండా, ఎవరిని మనము ఒక మాట ద్వారా, చేతుల ద్వారా నిందించకుండా మనం ఎప్పుడైతే ప్రవర్తిస్తామో అది మనకు డెఫినెట్గా అప్పటికప్పుడే దొరకపోవచ్చు, ఒక టైంలో దొరుకుతుంది. అప్పుడు నీ హృదయంలో వచ్చిన ఆనందానికి అవధులు ఉండయి. బట్ వెయిట్ చేయాలి. కొంతమంది పేషెన్సీ లేని వాళ్ళు ఉంటారు. కొంతమంది ఎప్పుడు వస్తుందా ఈ అమ్మాయి, నువ్వు చెప్పిన అన్ని బుక్లలో రాసినవి చదువుకోవడానికి మాత్రమే పనికొస్తాయి, కానీ నిజ జీవితంలో పనికిరాదు. అమ్మ వాడు గొడ్డలతో నడుపుతా అంటే మనం గడ్డపారతోటి పొడతా అనాలే.
అనే కాన్సెప్ట్లో ఉంటారు కొంతమంది. కాబట్టి దట్ ఈస్ నాట్ కరెక్ట్. నేను చెప్తున్నా, సాధ్యమైనంత వరకు మనము ఎంత పాజిటివ్ ఇన్స్పిరేషన్ తోటి ఉంటే అంత పాజిటివిటీ మనకు ఎదురు ఉరికొస్తుంది, తన్నుకుంటూ వస్తుంది. సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్స్ నీకు తెలిసి రావు, ఆ సిచ్యువేషన్స్ నీకు తెలిసి రావు, అది నీకు అర్థమయ్యే లోపు నీకు అది జరిగిపోతుంది. సో కాబట్టి అది నీకు గుర్తుకు కూడా ఉండకపోవచ్చు. బట్ సో నేను ఇలా చేసే కాబట్టి నాకు ఇలా వచ్చింది అనే సిచ్యువేషన్ కూడా నీకు మెమరబుల్ రాదు, రికగ్నైజ్ పొందలేవు. సో ఎనీవే, మొత్తానికి అయితే నేను డ్యూటీ ముగించుకున్నా, ఇంటికి వెళ్తున్నా. సో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు హోమ్. సో రేపటి ఎర్నింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. కానీ బుర్ర దీన్ని ఉంటే ఐఎమ్ వెరీ సారీ. ఎందుకంటే గత జీవితం మా ఫ్రెండ్ గారు వాడనే కాదు, ఇంకో 2-3 కూడా చెప్పారు. నాకు కూడా కొన్ని చిన్న ఇన్సిడెంట్స్ జరగలేదు అనుకోవద్దు. ప్రతి ఒక్క డ్రైవర్కు జరుగుతాయి. హట్టు మీద చేసుకొని చెప్పాలి. వీడియో చూసే నా డ్రైవర్ సోదరులు, నా అభిమానులు, ఎవరైనా వాళ్ళు రివర్స్ అయిన సందర్భాలు కూడా ఉంటాయి. మనం తప్పు చేయనప్పుడు ఎందుకు మనం తగ్గేయాలి బ్రదర్, నువ్వు చెప్పే వర్డ్స్ ఐ డోంట్ లైక్. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఓకే, సిచ్యువేషన్ అట్లా డిమాండ్ చేసినప్పుడు గో ఆన్. దాన్ని మనం ఏం చేయలేం, దాన్ని మనం ఆపలేము. సిచ్యువేషన్ డిమాండ్ చేసిందంటే నిలబడాలి, స్టాండ్ తీసుకోవాలి, నో ప్రాబ్లం. కొన్ని సందర్భాలలో పేషెన్సీ తోటి గోయింగ్ ఆన్. లైఫ్ ఈజ్ గోయింగ్ ఆన్, ఎక్కడ స్టాప్ కాదు. సో కాబట్టి చిన్న జీవితం బ్రదర్, చిన్న జీవితం అంతే, జస్ట్ స్మాల్ లైఫ్. ఎక్కడ పోతానో ఏమో మనకే అర్థం కాదు. కొన్ని సందర్భాలలో ఈ కస్టమర్ డెస్టినేషన్ లొకేషన్ పెడతాడు, ఎక్కడ తీసుకుపోతాడో కొన్ని మనకే అర్థం కాదు. ఈ సిటీలో ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయినోని ప్రతి ఒక్క గల్లీ తెలుసు నాకు. అయినా కానీ నాకు అడ్డుగా ఒక వినాయకుని వేస్తారు. మై గాడ్, ఇంకో దారి ఎక్కడ ఉందా ఎత్తుకుందాం అంటే లేదు. సో యాక్చువల్లీ మనం ఇంటికి వెళ్ళిపోతాం. యాక్చువల్లీ మనం అటే వెళ్ళాలి. మీతో మాట్లాడుకుంటా నేను ఇటు వచ్చేసిన. ఓకే, ఇటే వెళ్ళిపోవాలి మనం, సారీ. అది ఓకే. వీడియోని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు ఫాలో అయినట్టుగానే నా వీడియోస్ని ఫాలో కాండి. ఇంకా రేపటి వీడియోలో మనం టైం దొరకట్లేదు మాట్లాడడానికి. సో ఎంతసేపు మనము నా గత వీడియోలన్నీ ఒక విధంగా ఉంటాయి, ఇప్పటి నుంచి వచ్చే వీడియోలన్నీ ఒక విధంగా ఉంటాయి. సో కాబట్టి సాధ్యమైనంత వరకు మీకు మోటివ్ ఇస్తాను, పాజిటివిటీ థింకింగ్ ఇస్తాను, నాలెడ్జ్కి సంబంధించిన విషయాలు ఇంక్లూడింగ్ చేసి ఇస్తాను. నచ్చిన వాళ్ళు యాక్సెప్ట్ చేసుకోండి, నిజమని నమ్మే వాళ్ళు యాక్సెప్ట్ చేయండి, తీసుకోండి, వాడుకోండి, యూజ్ చేసుకోండి. లైఫ్ను డిఫరెంట్ వేలో చూడండి. ఓకేనా?